నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పర్పస్లో ఉన్నాము. ఎందుకు ఇంట్రెస్టింగ్ అన్నానంటే, ఏదైనా ఒక కుటుంబంలో ఒక్కరికి జాబ్ వస్తేనే ఎంతో సంతోషపడతారు. అలాంటి ఒక కుటుంబంలో 5 మంది సభ్యులుంటే దాదాపు అందరికీ జాబ్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఇది ఎక్కడో కాదు, నిజామాబాద్లోని అరసపల్లి గ్రామం. మాట్లాడదాం అసలు ఎట్లా కృషి చేశారు. ఆ ఉన్న కుటుంబంలో అందరూ, తండ్రితో పాటు 3 పిల్లలు, ఒక కూతురు, అందరికీ జాబ్స్ వచ్చినటువంటి, అవి కూడా గవర్నమెంట్ జాబ్స్. ఈ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ అనగానే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తారు. గవర్నమెంట్ జాబ్ ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టే అనుకునే రోజులు ఇవి. అలాంటిది గవర్నమెంట్ జాబ్ దొరకడం అంటేనే చాలా గగనం. ఎన్నో రాత్రులు కష్టపడితే కానీ ఈ రోజుల్లో జాబ్ సంపాదించడం చాలా అరుదు. అలాంటిది ఒక కుటుంబంలో ప్రస్తుతం అందరికీ జాబ్లే. మరి ఎట్లా జాబులు కొట్టారు, ఏ విధంగా వాళ్ళ పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఇంకొక విషయం కూడా మాట్లాడాలి మనం. ఎందుకంటే చాలా మట్టుకు అంటారు, కుటుంబంలో అందరి జాబులు అంటే వాళ్ళ తండ్రి ఎంతో పుణ్యం చేసి ఉంటాడు అంటారు. అంటే పుత్రోత్సాహం కలుగును తండ్రికి పుత్రులు జన్మించినప్పుడు కాదు, ఆ పుత్రులు పెరిగిన తర్వాత, ప్రయోజకులైన తర్వాతనే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. కాకపోతే ఇక్కడ ఒక విషాదమైనటువంటి ఘటన, వాళ్ళ తండ్రి కూడా స్వర్గస్థులైనటువంటి సిచ్యువేషన్. ఇదంతా చూడకుండానే స్వర్గస్థులయ్యారు. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అని చెప్పచ్చు. మాట్లాడదాం. కుటుంబ సభ్యులు ఉన్నారు, జాబ్ కొట్టిన వాళ్ళని ఒక్కొక్కరిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలు ఎట్లా, అంటే మీకు ప్రజెంట్ ఏ జాబ్ ఉంది, అసలు మీరు మొత్తం ఎంతమంది, ఎన్ని జాబ్స్ ఉన్నాయి మీ కుటుంబంలో? మా కుటుంబంలో మొత్తం 6 ముగ్గురం అన్నదమ్ములం, ఒక చెల్లె, అమ్మ, నాన్న. మీ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉండేదా? మా నాన్నకు మున్సిపాలిటీలో వాటర్ సెక్షన్లో లైన్మెన్గా వర్క్ చేస్తుండే. ఇప్పుడు మీ డాడీ తర్వాత ఎవరెవరికి జాబ్స్ వచ్చినాయి, ఎంతమందికి జాబ్స్ వచ్చినాయి? మా డాడీ తర్వాత ఫస్ట్ నాకు 2011లో ఫస్ట్ జూనియర్ లైన్మెన్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జూనియర్ లైన్మెన్గా 2011లో ఎక్కినాను. ఆ తర్వాత మా చెల్లెకు 2012లో వీఆర్ఏగా అర్సపల్లిలో డ్యూటీ పొందింది. ఆ తర్వాత 2016లో నేను జూనియర్ అసిస్టెంట్గా అదే డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ తీసుకొని ప్రజెంట్ జూనియర్ అసిస్టెంట్గా కొనసాగుతున్నాను. మా తమ్ముడు 2020, తర్వాత నాన్న 2021లో. అంతవరకు తమ్ముళ్ళు అలా జాబ్కు ట్రై చేస్తూనే ఉన్నారు. 2012లో గ్రూప్ 2కు కోచింగ్ హైదరాబాద్ వెళ్ళి నాన్ స్టాప్ 12 ఏళ్ళ నుంచి కోచింగ్ తీసుకుంటూనే ఉన్నాడు, 12 ఇయర్స్ నుండి. ఆ తర్వాత 2024లో మా నడిపి తమ్ముడు గంగాప్రసాద్, అతనికి డిగ్రీ లెక్చరర్గా గురుకులాల్లో మేదక్లో వచ్చింది. మా తమ్ముడికి వచ్చిన 1 ఇయర్లో మళ్ళీ చిన్న తమ్ముడు శ్రావణ్కు పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యాడు. పెద్ద కుటుంబంకు మీ నాన్న తర్వాత నువ్వే పెద్ద అని చెప్పొచ్చు. ఎట్లా అనిపిస్తుంది 1 by 1 అందరూ ఇప్పుడు ఉన్న మీ డాడీతో పాటు మీరున్నటువంటి ఇప్పుడు 4 ఇంట్లో కుటుంబం, మీ డాడీతో పాటు మమ్మీతో పాటు మొత్తం 6 మంది అయితే, మీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో 4రికి కూడా జాబ్స్ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మా నాన్న ఉంటే చాలా సంతోషించేవారు. మొదటగా చెప్పాలంటే మాకు ఇల్లు కూడా లేదండి. ఓన్లీ చిన్న ఇల్లు, ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, అందులోనే అందరం ఉంటాం. ఇప్పటికీ ఇల్లు లేదండి మాకు. జాబ్ గురించే మొత్తం స్టడీ గురించే మొత్తం కాన్సన్ట్రేషన్. చిన్నప్పటి నుంచి అందరం స్టడీ గురించే. ప్రతి ఒక్కరిది పీజీ అయిపోయింది. నలుగురు పీజీ అయిపోయింది అందరిది. నడిపి తమ్ముడిది గంగాప్రసాద్ది పిహెచ్డి కూడా కంప్లీట్ అయిపోయి రాష్ట్రపతి ద్వారా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. ఇలా 1 by 1 ఒక్కొక్కరు ఇన్స్పైర్ అవుతూ చదువుకుంటూ జాబ్ తెచ్చు. రైట్, నెక్స్ట్ మాట్లాడదాం. అల్లరి ముద్దుగా చెల్లె అని చెప్పొచ్చేమో. చెప్పండి, అంటే ఎట్లా ఇప్పుడు మీ కుటుంబంని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక కుటుంబంలో అందరికీ జాబ్స్ రావడం, ఇదంతా గ్రామం అనేసరికంటే ఇప్పుడు సిటీలో అంటే తెలిసి తెలినట్టు ఉంటుంది. పల్లెటూరు అనగానే చాలా మట్టుకు అందరూ వచ్చి కంగ్రాచులేషన్ చెప్పడము, కలిసిపోవడము, ఎట్లా వచ్చింది, ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయి. అసలు ఎట్లా అనిపించింది ఈ ఫీలింగ్స్ అన్నీ, చుట్టుపక్కల రావడం కావచ్చు, అడగడము, ఇది ఎట్లా అనిపిస్తుంది? చుట్టుపక్కల అడగడం అంటే, ఫస్ట్ మా పెద్దన్నకి జాబ్ వచ్చిన తర్వాత మా నాన్న నాకు, మా పెద్దన్ననే అప్లై చేసిండు 2012లో. నాకు అప్పటికి ఇంకా డిగ్రీ అయిపోకముందే నాకు విఆర్ఓ పోస్టులు పడితే అప్లై చేయడము, రావడము. నేను అప్పుడు జాయిన్ కాను అనుకున్నా, అంటే డిగ్రీ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా స్టడీస్ ఉన్నాయని చెప్పేసి జాయిన్ కాకపోయినా, మా అన్న లేదు వచ్చింది వదిలేయద్దు, జాయిన్ అవ్వు అంటే అప్పుడు జాయిన్ అయినాం. మేమిద్దరం అప్పుడు జాయిన్ అయిన తర్వాత మా సెకండ్ అన్న హైదరాబాద్ పీజీ చేయడానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళిండు. తర్వాత మా చిన్నన్న కోచింగ్ అని హైదరాబాద్ వెళ్ళిండు. వీళ్ళిద్దరు అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు, మేమిద్దరం ఇక్కడ జాబ్ చేస్తున్నాం. మా ఇంట్లో ఏంటంటే, మా నాన్న ఆస్తులు ఏం సంపాదించకపోయినా ఫస్ట్ పిల్లలకు స్టడీ ఇంపార్టెంట్, ఫస్ట్ వాళ్ళకి చదువు నేర్పియాలి అన్నట్టు. మాకు ఇల్లు కట్టకపోయినా సరే చదువు నేర్పడం ముఖ్యం అని చెప్పేసి, ఎంత చదువుతా అన్నా కూడా వద్దు అనేవాడు కాదు. ఎంత కోచింగ్కి వెళ్దామన్నా కూడా నేను పంపను అనేవాడు కాదు. మీరు ఏదన్నా చదవండి, ఏమన్నా చేయండి, మీరు మంచి పొజిషన్లో ఉండండి, మీరు ఫస్ట్ జాబ్ తెచ్చుకోండి అని ఎప్పటికప్పుడు ఇన్స్పైర్ చేస్తుండే. ఎప్పటికప్పుడు మా నాన్న చదువుకోకుండా ఒక 4th క్లాస్ వరకు చదివినా కూడా ఆయన ఎట్లా అంటే ఫస్ట్ చదువు ఇంపార్టెంట్, అదే మాకు నేర్పిండు. మా 4రికి అదే నేర్పడము. దాంతోపాటు మా పెద్దన్న
మమ్మల్ని ముందుకు తీసుకెళ్లడము, ఆయన మంచిగా చదివి స్కూల్ ఫస్ట్ రావడము, ఫస్ట్ జాబ్ తెచ్చుకోవడము. మా అన్నని మేము ఇన్స్పైర్గా తీసుకున్నాం. మా అన్న మా నాన్న జాబ్ ఉన్నది, మాకు కూడా ఉండాలి, మేము కూడా మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళని ఎట్లా చూస్తున్నారో మమ్మల్ని కూడా అట్లనే చూస్తారు అని ఒక్కొక్కరం వాళ్ళని ఇన్స్పైర్ చేసుకుంటూ ఒక్కొక్కరిని చూసుకుంటూనే మేము అదే మాకు ప్రోత్సాహంగా అనిపించింది అన్నట్టు. ఆ విధంగా మేము ముందుకెళ్ళినాం. ఇక మా ముగ్గురికి వచ్చిన తర్వాత, మా ఇద్దరికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి రాలేదు అని కొంచెం అనిపించింది. ఇక మా నడిపన్న లాస్ట్ ఇయర్ గురుకుల నోటిఫికేషన్లో మా నడిపన్నకు వచ్చింది. ఇక మా అన్నకు వచ్చిన తర్వాత మా ముగ్గురికి వచ్చింది. ఉన్న నలుగురిలో ముగ్గురికి వచ్చింది, ఇంకొక అన్నకు రావాలి అని మేము ముగ్గురం బాగా ఆ అన్నకు కూడా అందరికి వచ్చింది, నాకు కూడా రావాలన్నట్టు ఆ అన్నకు కూడా బాగా, మా చిన్నన్నకు కూడా బాగా ఉండే, అందరికీ ఉన్నది నాకు కూడా ఉండాలి అన్నట్టు బాగా కసితోని 3-4 సంవత్సరాలు ఇల్లుకి పిల్లలకి అందరికీ దూరంగా ఉండి స్టడీ రూమ్లోనే ఉండి బాగా ప్రిపేర్ అయ్యిండు. ఇప్పుడు అందరికీ జాబ్ వచ్చింది, నలుగురికి జాబ్ వచ్చింది అని అంటే ఊళ్ళో అందరూ మాకు శుభాకాంక్షలు తెలపడము, అందరూ మీరు నలుగురు సాధించిర్రు, మీ నాన్న పేరు నిలబెట్టిర్రు, మీరు అనుకున్నది సాధించిర్రు అంటే చాలా చాలా సంతోషం. ఇంకా చెప్పొచ్చు అంటే ఉన్న జాబ్లన్నీ మీరే కొట్టేస్తే మా పరిస్థితి ఏందని ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా పల్లెటూరు, అట్లా ఏమన్నా అన్నారా? అట్లా ఏం అనలేరు. కాకపోతే ఇప్పుడు మా అరసపల్లిలో అయితే అప్పటి నుంచి మా నాన్న మంచిగా చదివించిండు అని అందరికీ తెలుసు. బాగా చదివిస్తాడు పిల్లల్ని, ఆయన ఆస్తులు సంపాదించకపోయినా పిల్లల చదువు మాత్రం బాగా నేర్పించిండు, విలువలు నేర్పించిండు అని అంటారు. ఇక ఇప్పుడు అరసపల్లిలో కూడా వీళ్ళు అనుకున్నట్టే, వాళ్ళ నాన్న కోరుకున్నట్టే వీళ్ళు నలుగురు సంపాదించి చూపెట్టిర్రు అని వాళ్ళు కూడా సంతోషంగా అందరూ మెసేజ్లు చేయడము, అందరూ ఫోన్లు చేయడము, మీ నలుగురికి జాబ్లు వచ్చినాయని అందరూ శుభాకాంక్షలు తెలపడం చాలా సంతోషంగా ఉంది. మీ నాన్న ఉండింటే ఈ పరిస్థితి ఇంకోలాగా ఉండేది. ఎట్లా మీ డాడీ ఎట్లా ఎప్పుడు ఇట్లాంటి? మా నాన్న సెకండ్ వేవ్, కరోనా టైంలో సెకండ్ వేవ్లో అప్పుడు ఆయనకు హార్ట్ అటాక్ ఉండే. ఇక ఆ టైంలో ఏంటంటే కరోనా టైంలో మనము హాస్పిటల్స్ బెడ్స్ అవైలబుల్ కూడా లేకుండే. మేము కరెక్ట్ టైంకి తీసుకెళ్ళినా కూడా మేము అనుకున్న ట్రీట్మెంట్ అందించలేకపోయినాం. అంత సడన్గా అది జరుగుతుంది, అంత సడన్గా అయినా ఆ సిచ్యువేషన్ వస్తుంది అని మేము అనుకోలేదు. అది కరోనా అవ్వడం కూడా మాకు ఒక బ్యాడ్ లక్. వేరే టైంలో అలా హార్ట్ అటాక్ అట్లాంటివి వచ్చి ఉంటే మేము బతికించుకునే వాళ్ళము. కానీ ఆ టైంలో మాకు దేవుడు సహకరించలేడు, హాస్పిటల్స్ కూడా సహకరించలేవు. ఈ టైంలో మా నాన్న ఉంటే ఆయన ఆనందానికి అవధులు లేవు. అది ఊరు మొత్తం ఏకమైపోతుండే ఇప్పుడు మా నాన్న ఉంటే. కానీ మా నాన్న లేకపోవడం మా దురదృష్టం. డాడీ అంటే ఇద్దరు జాబుల తర్వాత అంటే ఎన్ని జాబులు చూసారు ఇద్దరు? మీ అన్నయ్యకు మీకు? నాది మా పెద్దన్నది ఇద్దరిది చూసిండు. మా ఇంకిద్దరు అన్నలు, మా సెకండ్ అన్న పిహెచ్డి ప్లస్ పీజీ అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో కంప్లీట్ చేసిండు. అంటే ఆయన కూడా మంచి ర్యాంకరు. ఇక ఎట్లన్నా ఆయనకు జాబ్ వస్తుంది అని మా నాన్నకు ఉండే, కానీ ఆయన జాబ్ ఆయన చూడలేడు కల్లారా. ఇప్పుడు మా చిన్నన్న జాబ్ కూడా చూడలేదు. ఈ ఇద్దరు జాబులు కూడా చూసుంటే ఆయన ఇంకా ఫుల్ఫిల్ ఉంటుండే, చాలా సంతృప్తికరంగా ఉంటుండే. ఆయన ఎక్కడున్నా ఈ మధుర క్షణాన్ని చూస్తూ ఉంటాడని మేము కోరుకుంటున్నాం. అంటే ఏదైతే మీ చిన్న అంటున్నారు రాష్ట్రపతి నుంచి కూడా గోల్డ్ మెడల్ రావడం అంటే ఎట్లా, ఏ సందర్భంలో? ఇప్పుడు ఆయన పీజీ కోసం అని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసిండు. ఎంట్రన్స్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది మా సెకండ్ అన్నకి. తెలుగు లిటరేచర్లో సెకండ్ ర్యాంక్ రావడం వల్ల పీజీకి సీట్ వచ్చింది. అక్కడే పీజీ కంప్లీట్ చేసిన తర్వాత పీహెచ్డీ కూడా అక్కడే కంప్లీట్ చేయడం జరిగింది. పీహెచ్డీ కంప్లీట్ అయిన తర్వాత ఆ పీహెచ్డీలో రాష్ట్రపతి నుంచి గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది అక్కడే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మీ మెదక్లో పోస్టింగ్ వచ్చింది ఆయనకు. డిగ్రీ లెక్చరర్గా మెదక్లో పోస్టింగ్ వచ్చింది. ఇప్పుడు మెదక్లో వర్క్ చేస్తున్నాడు డిగ్రీ లెక్చరర్గా. అందరికి కూడా పెళ్ళిళ్ళు అయినట్టే? మీ అందరికీ పెళ్ళిళ్ళైనా, అందరికీ పిల్లలు ఉన్నారు. రైట్. చిన్న ఈయనకు రీసెంట్గా జాబ్ వచ్చిందంట, పోలీస్ సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్. ఎట్లా అనిపిస్తుంది? ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు మొత్తం ముగ్గురు జాబ్ కొట్టారు, నేను ఒక్కరినే మిగిలిపోయాను, మరి నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇట్లా చాలా వేచి చూసినటువంటి సందర్భం ఉందండి. ముందుగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే కుండ అనేది సగం నిండి ఉండదు ఎప్పటికి కూడా. కుండని పూర్తిగా నిండినప్పుడే దానికి ఒక అందం ఉంటుంది. నేను జాబ్ సాధించడం వల్ల మా ఇండ్లలో బై అందరికీ జాబ్ తెచ్చిన వాడిని అయినా నాకు బాగా సంతోషంగా ఉంది. అందరూ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. మా వాళ్ళు 2012లో 11లో జాబ్ వచ్చింది వాళ్ళకి, కానీ నాకు రావడం కూడా వాళ్ళు ఇప్పుడు జాబ్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు. అంత ఆనందంగా ఉంది. మా నాన్న మాకు ఏం నేర్పించాడంటే ఒకటే నేర్పించాడు, ఆస్తులు కూడా కొట్టడం కాదు, పిల్లలకు మంచి చదువులు నేర్పించి దాంతో బతుకుతారు అని చెప్పేసి నేర్పించాడు. అదే మేము అప్పటి నుంచి మా లోపల అదే తీసుకొని దాన్నే మేము కంటిన్యూ చేసి మేము మా చదువునే ఒక ఆస్తిగా భావించి మేము అందరం ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినాము. ముందుగా మా నాన్న ఇన్స్పిరేషన్ అందరికీ. మా నాన్నకు ఒక ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ ఇంట్లో ఎవరికో ఒక్కరికి వస్తుంది,
అని అందరు అనుకుంటారు. అలా మా పెద్దన్న సాధించడం వల్ల అట్లా ఒకళ్ళకి ఇంట్రెస్ట్ పెరిగిపోయి మా ఒంటి లోపల మా రక్తం లోపల అదే వచ్చేసింది. వేరే జాబ్ మేము చేసిన నేను ఆల్రెడీ వేరే జాబ్ చేసినా కానీ మాకు సాటిస్ఫై లేదు. ఎందుకోసం అనంటే మేము తిన్నది చిన్నప్పటి నుంచి మేము తిన్నది గవర్నమెంట్ సొమ్మే. సో మాకు అది బ్లడ్లో ఆ ఉప్పు ఉండిపోయింది. మాకు ఎట్లయినా సాధించాలి అని చెప్పేసి మా ఉద్దేశంతో నేను గత 12 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నా. మధ్యలో చిన్న ఒడిదుడుకులు అయ్యి ఒక 1-2 ఇయర్స్ ఇట్లా అయినాయని ఎట్లాంటి పరిస్థితుల్లో అయినా నేను జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా వెయిట్ చేశాను. చివరికి సాధించాను. చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకుంటే ఈ స్థాయికి వచ్చారా, లేకపోతే ఎట్లా ఏ స్కూల్లో చదివారు? మేము అందరం గవర్నమెంట్ స్కూలే చదివాము ఆల్మోస్ట్. నేను ప్రభుత్వ అర్సపల్లి గవర్నమెంట్ స్కూల్లోనే చదివిన. ఇంటర్ కూడా గవర్నమెంట్ స్కూలే, డిగ్రీ గవర్నమెంట్ స్కూలే, పీజీ కూడా గవర్నమెంట్ కాలేజే. అన్నీ గవర్నమెంట్లోనే చదివాను. కోచింగ్ కూడా ఎక్కువ ఏం తీసుకోలేదు, సొంతంగానే ప్రిపేర్ అయ్యాను. కోచింగ్ తీసుకున్న 2012లో తీసుకున్నాను, తెలంగాణ రాకముందు. అదే కంటిన్యూ చేసి ఓన్గానే చదువుకొని ఓన్గానే ప్రిపేర్ అయ్యాను. ప్రస్తుతం మీరు చేస్తున్న జాబ్ ఏంటి? ప్రస్తుతానికి గ్రూప్ 3 రీసెంట్గా వచ్చిన రిజల్ట్లో గ్రూప్ 3 జాబ్లో హోంశాఖలో హెచ్ఓడిలో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. త్వరలోనే పోస్టింగ్ కూడా అందుకుంటాను. చాలా ఆనందంగా ఉంది. అందరితో పాటు నేను ఒక ఇంట్లో ఉన్న ఒక ఖాళీని భర్తీ చేసిన అన్న ఆనందం నాకు అందరికంటే ఎక్కువ రెట్టింపుగా ఉన్నది. అందరికీ జాబ్స్ వచ్చినాయి, నాకే రాలేదని ఇట్లా కొద్దిగా డిసప్పాయింట్ కావడము, కసిలాగా తీసుకోవడం, ఎట్లా ఏం చేశారు? కసి అనే డిసప్పాయింట్ అని ఏం లేదు. అందరికీ ఉన్నదని నాకు ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ప్రతిసారి నేను ఒక ఇన్స్పిరేషన్గానే తీసుకున్నా. కసి అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నది నాకు లేదన్నట్టు కాకుండా వాళ్ళకి సాధించారు, నేను సాధిస్తేనే దీనికి వాల్యూ. ఇన్స్పిరేషన్, చదువులో కసి ఉండే నేను 2016 గ్రూప్ 2లో కూడా 1:3 సెలెక్ట్ అయ్యాను. అక్కడ దాకా వెళ్ళాను, అన్నీ చూశాను. అప్పటి నుంచో ప్రిపరేషన్లు ఉన్నాను. బట్ కొన్ని నోటిఫికేషన్లు అవి లేట్ అవ్వడం వల్ల కొంచెం నాకు జాబ్ రావడం లేట్ అయింది. బట్ మొత్తానికైతే చివరికి 2025లో జాబ్ సాధించాను. చాలా ఆనందంగా ఉంది. అంటే ఇప్పుడు అందరూ ఒకే దగ్గర ఉంటారా? మరి ఇప్పుడు ఉండే ఎక్కడెక్కడ? అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాది గ్రూప్ 3 వచ్చేసి హైదరాబాద్ పోస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉండాల్సిందే. రెండో అనేది మెదక్ పోస్టింగ్ ఉంది, అతను కూడా మెదక్లో ఉండాల్సిందే, మెదక్ సరౌండింగ్ ఏరియాలో ఉండాల్సిందే. పెద్దన్న చెల్లె ఇక్కడనే కాబట్టి వాళ్ళిద్దరు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. మేమిద్దరం అయితే బయట ఉండాల్సి అవసరమే. ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మాకు ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడికి రావాలని ప్రయత్నిస్తాం. 100% అందరం కలిసి ఉండాలని, ఎప్పటికైనా ఉండాలని చూస్తాం. అంటే వేరే స్థిరపడ్డా కూడా మొత్తం మీ అంతా నాన్న నేర్పిన ఏదైతే ఉన్నాయో విషయాలు అవి ఎప్పటికీ పాటిస్తారు. ఇప్పుడు అమ్మ పరిస్థితి, మరి అమ్మని అందరు కూడా ఎట్లా, మా దూరం ఉన్నా కూడా అమ్మ ఒక్కతే ఉంది అన్నట్టు అందరు కలుపుకపోయి అమ్మ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి మీ అందరి జాబ్స్ రావడం పట్ల? ఉంది, అమ్మ ఒక్కతే ఉన్నది అన్న ఫీలింగ్ ప్రతిరోజు మాకు లోపల ఉంటూనే ఉంటుంది. దాన్ని భర్తీ చేయడానికి దగ్గరలో అన్నయ్య ఉన్నాడు కాబట్టి మాకు అదైపోతుంది. అన్నయ్య దగ్గరికి వస్తుంది, మా దగ్గరికి కూడా మేము రమ్మంటూ ఉంటాము. ఆమెకు ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేక వచ్చి కొన్ని రోజులే ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉండలేకపోతుంది. ఇప్పటికైతే అమ్మని అందరం చూసుకుంటాము, మాకు ఏం ప్రాబ్లం లేదు. అమ్మ దగ్గరికి మేము కూడా వచ్చి వెళ్తూ ఉంటాము. రైట్. ఒక్కసారి అమ్మగారిని మాట్లాడదాం. 3 కొడుకులకు జాబ్ వచ్చింది, తర్వాత వాళ్ళ కూతురు, మొత్తం 4 ఉంటే 4కి జాబ్స్ వచ్చినాయి. తండ్రి లేడు కాబట్టి తల్లి అలా ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని ఒకసారి మాట్లాడదాం. అమ్మా, ఎట్లా అనిపిస్తుందమ్మా? మీ ఇప్పుడు 3 కొడుకులకు జాబ్ వచ్చింది, మీ కూతురుకు జాబ్ వచ్చింది, ఎట్లా అనిపిస్తుంది అసలు? మీరు అనుకున్నారా మొత్తం మా కుటుంబంలో అందరికీ జాబ్స్ వస్తాయి, మా వాళ్ళు ఇట్లా సెట్ అయిపోతారని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసిర్రా? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఆనందం అనిపిస్తుంది. మా ఆయన లేకపోవడం వల్ల బాగా ఫీల్ అవుతున్నాం. పిల్లలకు వచ్చింది కానీ నిజామాబాద్లో రాలేదని అదొక ఫీలింగ్ ఉంది నాకు. నిజామాబాద్లో వస్తే నా పిల్లలందరూ నా చుట్టూ ఉందరేమో. ఒక్కడే ఉన్నాడు ఇడ, ఇద్దరు అక్కడ ఉన్నాడు. నా బిడ్డ ఉన్నది రానిస్తారా వాళ్ళు? అది ఉన్నది అంత సంతోషమే. నా కొడుకు ఒక్కడే ఉన్నాడు ఈడ, ఆ ఫీలింగ్ ఉంది అంతే. అంత సంతోషమే ఉంది నాకు. మా ఆయన పింఛన్ వస్తే దాని మీద నా కొడుకులో చేయి తప్పకుండా బతుకుతా. పెద్ద ఏమన్నా వస్తాలు చూడలేరా? అంత సంతోషమే. మంచిగా చూసుకుంటారు నన్ను. కోడళ్ళు మంచోళ్ళే, కొడుకులు మంచోళ్ళే. మా ఆయన కూడా నన్ను మంచిగా చూసుకున్నాడు, నేను ఆయనను కూడా మంచిగా చూసుకున్నా. అమ్మ వాళ్ళ సిద్దిపేట, ఇంత దూరం ఇచ్చిర్రు నన్ను. బలగం అంతా అక్కడ, నేను ఒక్కని ఇక్కడ అని బాగా ఫీల్ అవుతా. ఈ పిల్లలన్నా నా చుట్టూ ఉంటే నాకు వాళ్ళు గుర్తుకు రారు కదా, వీళ్ళు గుర్తుగా చిట్టటిల్లు చేస్తుర్రు అని ఒక వాళ్ళు మీరు పెంచిర్రు, ఎంతో కష్టపడి పెంచిర్రు, వాళ్ళకు ఒకటే చదివిచ్చిర్రు, ఇంకేమి ఇవ్వలేదు. వాళ్ళ రెక్కలతోటి వాళ్ళు చదువుకున్నారు. మీ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించారు, మంచి చదివించారు. ఈ పొద్దు వాళ్ళు ప్రజలకు సేవ చేసే స్థాయిలో ఉన్నారు. ఒకరు టీచర్ కావచ్చు, ఒకరు ఇంకో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోరు ఏదైతే గ్రామ సచివాలయంలో ఒక పెద్ద పోస్ట్, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఇట్లాంటి జాబులు రావడం, గ్రామస్తులు కావచ్చు మీ దగ్గర ఏమని అంటుండే, అందరు వచ్చి అడగడం ఇట్లాంటివి చేస్తుండేనా?
అడుగుతారు, మీ ఇంట్లో అందరు జాబాలరే, నీ కొడుకు జాబే, నీ బిడ్డ జాబే, మీ ఆయన జాబే, నీకేంది మస్తు అదృష్టవంతరాలు, నీకేందమ్మా, నీకేంది ఇట్లా అంటారు. ఇక ఏంది తెలియలేదు వచ్చు అనుకుంటున్నా ఊళ్ళే, ఇక తెలిస్తే మొత్తం అందరు అంటారు ఇక ఇంకేంది చిన్న కొడుకు జాబ్ వచ్చింది తెలియనియలేవు అంటారు. ఈ వరకు వచ్చింది పోయింది కదా, అట్లా అని నాకు భయం. కొడుకు జాబ్ ఎక్కేదాకా ఎవరికి ఆడ ఎక్కినాకనే అన్ని అని చెప్తలేను. అట్లా ఎన్ని రోజులు అయింది బాబుకి వచ్చి? మొన్ననే వచ్చింది వచ్చిన నుంచి నాకు చెప్తుండే, కానీ నాకు ఆరోగ్యం కొంచెం బాగా తింపుడు పెట్టింది. హాస్పిటల్లో అటు ఇటు తిరుగుతున్నా అదే టైంలో అమ్మ నాకు జాబ్ వచ్చిందని చెప్పిండు. కొంచెం ఆనందమైంది నాకు. బీమార్ అన్నది ఇక కొంచెం నాకు ఆనందమైంది, అబ్బా నా కొడుకు జాబ్ వచ్చిందని. 40,000 పెట్టి కన్నుకు ఇంజక్షన్ ఇప్పించారు వీళ్ళే, ఇప్పించారు. కానీ సూది ఇప్పించిన తెల్లారే నా కొడుకు జాబు వల్ల టెన్షన్ పెట్టుకొని మొత్తం చక్కర వచ్చి హాస్పిటల్లో పడ్డాడు. అమ్మ నాకు జాబ్ వస్తుందో రాదో అంటాడు. నాన్న రాకుండా రాపాయ, కిల కొనుకొచ్చుకొని బతుకుండ్రి, మీరు ఉండాల నాకు, నేను మిమ్మల్ని చూసుకొని బతికిన, మీరు ఉండాల నాకు అన్నా కానీ ఆయనకి ఎంత మస్తు ధైర్యం చెప్పిన, నీ అదృష్టంలో ఉంటే వస్తుంది నాన్న, లేకుంటే వదిలేయి, ఏ పని చేసుకున్నా బతుకుతావు అని చెప్పిన, ధైర్యం చెప్పిన. ఏడిసిన, అదే కన్నుతో ఏడిసిన, తెల్లందాకా నిద్రపోలేను. అబ్బా నా కొడుకులు ఇంత కష్టపడంగా జాబ్ ఇస్తాడు దేవుడు, తండ్రి చూడకుండా నేనన్నా చూడనా ఇట్లా. ఇప్పుడు జాబులు వచ్చినాక మళ్ళీ ఇల్లులు కట్టుకోరా నేను ఉన్నప్పుడు ఇల్లులన్నా చూడనా, ఈ ఫీలింగ్ వస్తుంది. ఇంకా మళ్ళా ఇండ్లు కావాలా, జాబులు కావాలా పిల్లలకు, వాళ్ళ పిల్లలకు కూడా ఒకటి ఉండాలి కదా నాన్న. ఏదో మనము ఎట్లనో కష్టపడ్డాము, 10వ తరగతి దాకా ప్రైవేట్లో చదివించినాము, ఎట్లా నేను కొన్ని బీడీలు చేసిన అని ఒక 500 జీతమే నాన్నకు. మున్సిపాలిటీలో ఎత్తే 2-3 నెలలకు ఒకసారి వస్తుంటే, అది కూడా లేకుండే. బాగా నేను ఫోర్స్ చేసి ఆయన నువ్వు జాబ్ ఎక్కితేనే నేను ఉంటా, లేకుంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అన్న. నా బాధకు ఆ జాబ్ చేసిండు. ఈ పిల్లలు రూపాయి అడిగితే రేపు ఏమి ఇద్దాం. మా ఆయన అంతగా కొంచెం ఖరాబ్ చేసిండు, గాలి ఉన్నాడు. ఈ పిల్లలు ఏమంటే ఉట్టిండు, నా పెద్ద కొడుకు ఏమంటే ఉట్టిండు, మంచిగా అయిండు. ఆడు పుట్టినాకనే ఆయన జాబు వచ్చింది, 6 నెలల పిల్లగాడు జాబ్ వచ్చింది. అప్పటి నుంచి నా పెద్ద కొడుకు అదృష్టవంతుడు అనుకుంటా. కానీ వాడికి 2 ఆడపిల్లలు, అదే ఫీలింగ్ నాకు. నా కొడుకు నా దగ్గర ఉంటాడు, 2 ఆడపిల్లలు, ఆ పిల్లల కోసం బాధపడతాడా, నా కోసం బాధపడతాడా. ఊళ్ళో ఉండకపోయే, గీడచ్చి కిరాయి ఉండబట్టే, ఊళ్ళోనే ఇల్లు కట్టుకొని ఉండకపోయే, ఇట్లా ఇల్లు లేదన్న ఫీలింగు, జాబు లేదన్న ఫీలింగ్ ఉండే. జాబ్ వచ్చేసింది. జాబ్ ఎక్కినాక వాళ్ళ నాన్నకు దండం పెట్టుకొని వాళ్ళ నాన్నకి ఏ చేయనా చేపిస్తా. వాళ్ళ నాన్నదే కదా, నేను ఎంత వేయను, నాకు ఎంత ఈగ్రం ఉండని, ఆయననే ముందు కదా, ఆయననే ముందు, ఆయన తర్వాతనే నేను ఎంత చేసినా ఆయననే ఫస్ట్, ఆయనకే పెడుతున్నా. నా ఆరోగ్యం కూడా మంచిగా ఉండాలని మొక్కుతున్నా. కుటుంబంలో గంగాధర్ వాళ్ళ మిస్సెస్ ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఎట్లా ఇప్పుడు ఫస్ట్గా జాబ్ వచ్చింది మీ ఆయనకే, అంటే ఇప్పుడు తర్వాత నువ్వు చూసుకోవాల్సింది మొత్తం వాళ్ళ ఏదైతే మీ మరుదన్లు వీళ్ళందరినీ, అంటే మీ ప్రోత్సాహం ఎట్లా ఉండే? మీ ఆయనకు వచ్చిన తర్వాత చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్గా? చెప్పాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడి పట్టుదల విడవకుండా చదివిర్రు. ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే శ్రావణ్ గురించి చెప్పాలి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాయని ఫస్ట్ జాబ్ మిస్ అయింది. ఎవరికైనా ఏమనిపిస్తుంది, జాబ్ మిస్ అయితే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంటాం. సెకండ్ టైం మిస్ అయిందని అయినా కూడా ఏ రోజు కూడా గివ్ అప్ ఇవ్వలేదు. ఎంతో కృషి చేసి పట్టుదలతోటి ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కుటుంబ బాధ్యతను మేనేజ్ చేసుకుంటా కష్టపడి చదువుకొని చివరకు ఈరోజు మంచి పొజిషన్లో, అంటే గ్రూప్ 3 అంటే ఒక మంచి ఉద్యోగం, అది సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు కీలక రోల్ ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు అందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది. మీ అత్తగారితో మీ అనుబంధం కావచ్చు, వాళ్ళందరూ చదువుతూ ఉంటారు, వాళ్ళ పెళ్లి కానీ అంత సమయంలో కూడా వాళ్ళంతా ఒక తల్లిగా మిమ్మల్ని భావించేవారు. మీ సపోర్ట్ ఎట్లా ఉండే ఓవరాల్గా? ఇప్పుడు ఎట్లా ఉంది ఓవరాల్గా? అంటే ముఖ్యంగా మా మామయ్య, ఆయన నా తండ్రి తర్వాత తండ్రి, ఆయన మా అత్తమ్మ కూడా అంతే. వాళ్ళు నన్ను ఒక బిడ్డలాగా చూసుకున్నారు. యాజ్ యూజువల్ నేను కూడా అంతే. వీళ్ళు కూడా నాకు అన్నదమ్ములా, అంటే అన్నదమ్ములా, నేను కూడా జస్ట్ బ్రదర్ లాగా ఫీల్ అయినా, సిస్టర్ లాగా ఫీల్ అయినా.
కాబట్టి మా మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ తోటి అందరం ఒక్కొక్కరికి సపోర్ట్ తోటి ఈరోజు అందరు మంచి పొజిషన్లో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అంటే సపోర్ట్, మీ సపోర్ట్ ఎట్లా ఉండేది? సపోర్ట్ కూడా ఇక వాళ్ళని అడగాలి, అది నన్ను అడగదు కదా. నాతో పాటు నేను బాగానే ఇచ్చినా అని చెప్తా, కాకపోతే వాళ్ళు చెప్పాల్సింది అది. ఎట్లా అంటే మీ వదిన సపోర్ట్ చాలా కీలకం, ఎందుకంటే అది మీ మాటల ద్వారా వింటేనే అది కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. నిజమే, మీరు అన్నది కూడా నిజమే. తల్లి తర్వాత ఇంకో తల్లి స్థానంలోకి వచ్చింది, రెండో తల్లి అనాలి మా వదినని. అన్ని రకాలుగా సపోర్ట్ చేసింది. మా పెళ్ళి అప్పటికి ఎవరి పెళ్ళిళ్ళు కాలేవు, ప్రతి పని మాకు అన్ని దగ్గరికి అన్నం తెచ్చి వండి పెట్టడం కానీ అన్నీ ఇంకో తల్లిలాగానే ఉంది మాకు ఇంట్లో. ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తుండే. నేను ఫెయిల్యూర్ అయినప్పుడు 2-3 సార్లు కూడా, చాలా సార్లు కూడా అందరికీ, నాకే కాదు మా ఇంకో అన్నకు చెల్లికి అందరికీ ఎంకరేజ్ చేసేది. మీతో అవుతుంది, మీరు ప్రయత్నించండి అన్నట్టుగా. మేము అదేవిధంగా ఆమె కోరుకున్నట్టుగానే చేసాం. అమ్మ కావచ్చు, మీ వదిన కావచ్చు, వాళ్ళ ఇద్దరి మధ్యలో బంధం కూడా చాలా స్ట్రాంగ్ ఉండాల్సినటువంటి నేపథ్యం. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లా వాళ్ళిద్దరి మధ్యలో ఎట్లా ఉండేది? వాళ్ళు చాలా తల్లి కూతుళ్ళ లాగానే ఉంటారు. అత్త కూడా కానీ తల్లి కూతుళ్ళ లాగానే ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా. వీళ్ళ రిలేషన్ కూడా దగ్గర 12-13 సంవత్సరాలు మొత్తం కలిసిపోయారు. ఇంకా మేమన్నా దూరం ఉన్నాం కానీ అత్త కూడా ఎప్పుడు కూడా దూరం లేరు. వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళది ఎప్పుడు బంధం అట్లనే ఉన్నది. ఇప్పుడు కాదు, ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు దాకా అలానే ఉంది. అంటే ఇప్పుడు మీ వదిన మీ క్లాస్మేట్ అన్నట్టు తెలిసింది, మరి ఎట్లా ఇదంతా? అవును, మేమిద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, స్కూల్ వరకు 10th వరకు మేము ఒకటే స్కూల్లో చదివినాము. ఒకటే విలేజ్ అవ్వడము, తర్వాత మా అన్నకు జాబ్ రావడము, వాళ్ళ పెద్దవాళ్ళు అడగడము, దానికి నేను కొద్దిగా ఎంకరేజ్ చేసి మా ఫ్రెండే మా వదిన అయితే బాగుంటుంది అనే ఒక స్వార్థంతో నేను కొంచెం ఎంకరేజ్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళ పెళ్ళి కూడా జరిగింది. నేను అనుకున్నట్టే మా ఫ్యామిలీ కూడా మా వదిన రావడం వల్ల ఇంకా మంచిగా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్ అనేసరికంటే చాలా అల్లరి చేస్తారు, ఒకరికొకరు తిట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికంటే సీన్ కొద్దిగా మారుతుంది. ఎట్లా మీ అండర్స్టాండింగ్ అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉంది, ఎట్లా ఉంది? అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మేము ఫస్ట్ ఫ్రెండ్స్, తర్వాతనే వదిన మరదళ్ళం. అప్పుడైనా ఇప్పుడైనా ఇంట్లో కూడా మేము అంతే ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళము. ఇప్పటికి కూడా ఫ్రెండ్స్ లాగానే ఉన్నాం. అంటే వేరే వాళ్ళ ముందర మాత్రమే వదిన మరదళ్ళం, మిగతా టైంలో మేము ఫ్రెండ్స్మే.